గ్రహాలన్నీ కూడా ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి. ఈ 20 రోజుల్లో ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, కుటుంబ అన్ని కూడా గోచార ప్రకారంగా ఎలా ఉన్నాయని చెప్పి మేము ముందుకు రాబోతున్నాం. జ్యోతిష్యం అంటే అందరికీ ఒక ఉత్సాహం. ఈ నెల నాకు ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది గురుగారు ఈ నెల మీరు నాకు అందుబాటులో లేదు అనడం కొన్ని అనివార్య కారణాల వల్ల నేను కాస్త ఆలస్యంగా వచ్చాను. మీకు కలిగిన ఇబ్బందికి క్షమించండి. జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. ఈ యొక్క ఫలితాలన్నీ మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30% మాత్రమే వర్తిస్తుంది. జ్యోతిశాస్త్రరీత్యా ఆఖరి రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా 2026 జూలై 10 నుండి జూలై 30 వరకు ఈ 20 రోజులు వైదిక జ్యోతిష ప్రకారం ఎలా ఉండబోతుంది అనే దాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఈ కాలంలో గురు భగవానుడు అనుగ్రహం విశేషంగా ఉంటుంది. గురువు మీకు ఆత్మవిశ్వాసాన్ని, జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చైతన్యం పెంచుతున్నాడు. శుక్రుడి కుటుంబంలో ఆనందాన్ని, బుధుడు తెలివితేటలకు, కుజులు కార్యదీక్షకు, శని క్రమశిక్షణ పెంచుతూ ఏళ్ళనాటి శనిగా కూడా ఉన్నాడు. రాహు విదేశీ అవకాశాలు, కేతు దైవ భక్తిని పెంచుతున్నాడు. మరి ఎవరితో మొదలు పెడతామంటే కుటుంబం నుంచి మొదలు పెట్టాలి. కుటుంబం ఆనందంగా ప్రశాంతంగా పెరుగుతుంది. ఇంట్లో శుభకార్యాలు, చర్చలు మొదలవుతాయి. సంతానానికి సంబంధించి శుభవార్త వినే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. భావోద్వేగాలతో కాకుండా ఓర్పు వ్యవహరిస్తే బంధం మరింత మధురంగా ఉంటుంది కుటుంబంలో. సినిమా కళాకారులకి, టెలివిజన్స్, యూట్యూబ్, సంగీతం వాళ్ళకి, ఆధ్యాత్మిక వీడియో రంగం ఉన్న వారికి, ఆధ్యాత్మిక వేత్తలకి, ప్రవచనకర్తలకి మీ ప్రతిభకు గుర్తింపు వచ్చి చాలా గొప్ప స్థితికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఇక విదేశాల్లో ఉన్నటువంటి మీనరాశి మిత్రులరా ఉన్నత విద్య, పరిశోధన, వ్యాపారం, వీసా వ్యవహారాలు శుభవార్తలు వినే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారానికి మొదలు పెట్టుకుంటే దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడులు పెడుతూ ఎన్నో రోజులుగా డెడ్ స్టాక్స్ గా ఉన్నాయి చూసారు, అవన్నీ క్లియర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ వ్యాపారం ఇంతింతే వటుడు ఇంతే అన్నట్టుగా పెరుగుతుంది. షేర్ మార్కెట్ లో దీర్ఘకాలిక పెట్టుబడులు కూడా చాలా పెట్టుబడులు పెడతారు. మరి వచ్చినటువంటి ఆర్థికమైనటువంటి దీంట్లో ఎలా ఉంటుందంటే డిజిటల్, ఫార్మా, ట్రావెల్, ఎగుమతి దిగుమతి డిజిటల్ లో చాలా బాగా పనిచేస్తారు. కస్టమర్స్ మళ్ళీ రిపీట్ కస్టమర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వచ్చినటువంటి పెట్టుబడిని భూమి మీద పెట్టుబడి పెట్టండి. లాంగ్ టర్మ్ గా పెట్టుబడి పెట్టేసి అలా వదిలేసేయండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంకా మెటల్స్ మీద కూడా పెట్టుబడి పెట్టండి. ఉద్యోగస్తులకు వచ్చినప్పటికీ పదోన్నతి, జీతం పెంపు లేదా కొత్త బాధ్యతలు లభించే అవకాశం ఉంటుంది. ఒకానొక సమయంలో లే ఆఫ్ అయ్యి ఉంటుంది. ఆ లే ఆఫ్ అయిన వారికి కూడా శుభవార్త. శని భగవానుని కూడా గురు భగవానుడు మెప్పించి మళ్ళీ మీకు ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువ చేస్తున్నారు. ప్రభుత్వ రంగంలో ప్రభుత్వ పరీక్షకు సిద్ధమవుతున్న వారికి శుభపడుతుంటాయి. రాజకీయ రంగంలో వారికి ఒక మంచి అవకాశం రావడం, పదవి పెరగడము, ఏదైనా గొప్ప స్థితికి వెళ్లే అవకాశం రాజకీయ నాయకుల్లో ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగంలో ఉన్న వారికి ఐటీ, హెల్త్ కేర్, ఫార్మా, బ్యాంకింగ్, విద్య, మల్టీనేషనల్ కంపెనీ వారికి మంచి అవకాశాలు ఉన్నాయి అని కూడా చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్, భూములు, ఇల్లు ఇవన్నీ కూడా కొనుగోలు లేదా అమ్మకానికి ఇది సమయం కాదు. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఎక్కడ తక్కువ ధరలో ఉంటే పెట్టుబడి లాగా పెట్టండి. సర్వీస్ సెక్టార్ లో ఏమేమి చెప్పాలంటే ఆధ్యాత్మిక సేవలు, హాస్పిటాలిటీ, ఈ యొక్క హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సర్వీసెస్, హాస్పిటల్, ఎడ్యుకేషన్, ట్రావెల్స్, ఫైనాన్స్, ఎన్జిఓస్ వీళ్ళకందరికీ కూడా చాలా మంచి అవకాశాలు దొరుకుతుంది. నిద్రలేనితనం, జీర్ణకోశ సమస్యలు, ఆరోగ్యపరంగా కాళ్ళ నొప్పులు, అలసట ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. సమయానికి విశ్రాంతి తీసుకోండి. చాలండి. ఏనాడు శని నడుస్తుంది. ఎంత వ్యవహారం చేయాలో అంతే వ్యవహారం చేయకండి, అతిగా వెళ్ళకండి. రైతులకు వరి, చేపల పెంపకం, రొయ్యలు, ఉద్యానవనలు, పంటలు, పూల సాగు, పాడి పరిశ్రమలో ఉన్న రైతులకి మంచి లాభాలు వస్తుంది. ప్రభుత్వ వ్యవసాయ పథకాలు, సబ్సిడీల ద్వారా ప్రయోజనం పొందే అవకాశాలు వ్యవసాయదారులకి ఉన్నాయి. ఉత్తమ వ్యవసాయదారుల అవార్డ్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. ఇంకా విద్యార్థులకి ఫార్మా, మెడికల్ ఇవన్నీ బాగా కలిసి వస్తుంది. విదేశీ విద్య, పరిశోధన రంగం, పిహెచ్డి చేసే వాళ్ళకి ఇది ఒక మంచి సమయం చెప్పచ్చు.
సివిల్స్, చార్టెడ్ అకౌంట్స్ కి మంచి అవకాశాలు ఉన్నాయి. అదృష్ట దినాలు 12, 16, 20, 24, 29, 30. అదృష్ట సంఖ్య 3, 7, 9. అదృష్ట రంగులు పసుపు, లేత నీల రంగు, తెలుపు, అది స్కై బ్లూ అంటారు కదా అది. అదృష్ట దిక్కు ఈశాన్యం కూడా చెప్పచ్చు. ప్రతి గురువారం వెంకటేశ్వర స్వామి లేదా దత్తాత్రేయ స్వామిని దర్శించండి. ఓం బృహస్పతి నమః అని చెప్పి 108 సార్లు పారాయణం చేయండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి. శనగపప్పు, పసుపు వస్త్రాలు, పుస్తకాలు, విద్యార్థులకు విద్యా సామగ్రిలు అందించండి. ఆలయాల్లో అన్నదానం, గోశాల్లో పచ్చగడ్డి దానం అంటే గురుగ్రహ అనుగ్రహం మరింత పెరుగుతుంది. ఓవరాల్ గా దైవ భక్తితో వివేకంతో వినియోగించుకుంటే ఈ కాలం మీ జీవితంలో గొప్ప విజయాలకి నాంది పలుకుతుంది. విజయవస్తులు. మీరందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య క్షేమాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయ్యప్ప స్వామి 18 అవతారముల దేవాలయం జీవకోన తిరుపతిలో కీర్తిశేషులు బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారి ఆశీస్సులతో మీరందరూ కూడా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. జ్యోతిషాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి. లేదా నా ద్వారానే మీరు జ్యోతిషం తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్లో కనబడుతున్న డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్ కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి. మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇకను శక్తివంతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాల. ఈ కరుంగాలి మాలను మన దేవాలయంలో 48 రోజులు పూజ చేసి సిద్ధంగా ఉంచాం. చండి, సుదర్శన, సుబ్రహ్మణ్య భుజంగం చేసి ఇలాంటి మాల రెడీగా ల్యాబ్ టెస్ట్ చేసి కావలసిన సంప్రదించండి. మాతో మాట్లాడి కన్ఫర్మ్ చేసిన తర్వాతనే మాల తీసుకోండి. కానీ డైరెక్ట్ గా తీసుకోండి. ఇక్కడ ఆన్లైన్ లో మేము అమ్మట్లేదు. మా సంస్థకు మీరు అప్రోచ్ అయితేనే వాట్సాప్ ద్వారా ఫోన్ చేస్తేనే మీకు ఇస్తాను. కానీ మీరు బయట ఆన్లైన్ నుంచి తెచ్చుకుంటే మా సంస్థకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు. మీరందరూ క్షేమంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము. సర్వేదన వాళ్ళకి ఇంకా వెంటనే కాకపోవడాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మనం అప్ అండ్ డౌన్స్ కూడా చూస్తుంటాం. శని సింహరాశికి ఆ శని యొక్క ప్రభావం కొంచెం ఎక్కువ చూపిస్తున్నాడు. షేర్ మార్కెట్ అసలు ఈ నెల ముట్టుకోకుండా ఉండండి. జాగ్రత్త ఉండి పాత పెట్టుబడులనే కంటిన్యూ చేసుకోండి. పెడితే ప్రయోజనం ఉండేటట్టుగా బాగా అనలైజ్ చేసి పెట్టండి. కానీ ఎవరో ఏదో చెప్పారు టిప్స్ ఇస్తారని పెట్టి మోసపోకండి. ఇక రియల్ ఎస్టేట్ స్తబ్దతగా ఉందండి. సింహరాశి వారికి రియల్ ఎస్టేట్ అంత గొప్పగా లేదు. అవకాశం నిర్మాణ రంగం ఏమైనా ఉంటే కన్స్ట్రక్షన్ చేసుకోండి. ఇంకా సర్వీస్ సెక్టర్, హోటల్, హాస్పిటల్, కన్సల్టెన్సీ, ఈవెంట్ మేనేజ్మెంట్, ఎడ్యుకేషన్, ఫైనాన్స్ రంగంలోని వారికి కస్టమర్లు కాస్త ఆదరణ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఆరోగ్యపరంగా చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఈ నెలలు కూడా చెప్పచ్చు. శరీరంలో వేడి పెరుగుతుంది, రక్తపోటు, అలసట, నిద్రనితనం పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి. ఏదో ఒక చిన్న శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడండి. రైతులకు అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న వంటి పంటలు చాలా అనుకూలంగా ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలో సివిల్స్, డిఫెన్స్, మెడికల్, ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ చదివేవారు చాలా కష్టపడి చదవాలి. అవకాశాలు వస్తాయి కానీ చాలా చాలా కష్టపడాలి. ఈ నెల మీకు అదృష్టం ఇచ్చే దినాలంటే 12, 16, 19, 24, 28, 30 తారీఖులు బాగా వస్తాయి. అదృష్ట సంఖ్య 1 మరియు 3 మీకు చాలా కలిసి వస్తుంది. అదృష్ట రంగులు బంగారం, కాషాయం, ఎరుపు రంగులు కలిసి వస్తుంది. అదృష్ట దిక్కు తూర్పు దిక్కు చాలా కలిసి వస్తుంది. ప్రతి ఆదివారం ఉదయం సూర్య నమస్కారం చేయండి. అర్ఘ్యం వదలండి, నీళ్ళు అర్ఘ్యం వదలండి సూర్యుడికి. ఆదిత్య హృదయం వింటూ నుండి పారాయణం చేయండి. ఓం హ్రాం హ్రీం హ్రౌం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. గోధుమ, బెల్లం, రాగి పాత్రలు, ఎరుపు లేదా కాషాయ వస్త్రాలు దానం ఇవ్వండి. విద్యార్థులకు పుస్తకాలు లేదా పెన్సిల్స్ లాంటిది ఇవ్వండి. ఆలయాలు దీపం నూనె దానం చేయండి. సూర్యగ్రహ అనుగ్రహం పొందండి. ఆర్థిక పురోగతి, వ్యాపార విస్తరణ, విదేశీ అవకాశాలు కలిసి వచ్చే శుభకాలం ఇది. అత్యంత విజయవంతమైనట్టుగా నిలబడాలి అంటే మీ ప్రయత్నం అద్భుతంగా ఉంటుంది అని మీరు ప్రయత్నం చేయండి, సాధిస్తారు. విజయోస్తు.